పరిశుద్ధ గ్రంథాల నుంచి పేతురు రాసిన పత్రిక, 2వ పత్రిక 3వ అధ్యాయము చదవగలిగిన వారు చక్కగా చదవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. 3వ అధ్యాయము 11 నుంచి 12. మైక్ పెట్టుకోండి కాస్త. పేతురు రాసిన పత్రిక, 2వ పత్రిక. అవన్నీ ఇట్లు లయమైపోవును కానీ ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, వందనాలు. ప్రభాంత్యకాల దినాల్లో మేము సాగుతూ ఉన్నాం. మా పరిచర్యలు కొనసాగిస్తూ ఉన్నాం. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ మీ కృపా అభిషేకాన్ని బట్టి మేమంతా మీ పరిచారకులుగా, మీ సేవలో జత పనివారుగా సాగుతూ ఉన్నాం. అందుని బట్టి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఏర్పరచబడినటువంటి వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ సన్నిధి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు బలహీనుడు, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ అభిషేకముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతమంతా నీ పరిశుద్ధాత్మ సన్నిధి అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ముందుగా నేటి క్రైస్తవ్యం ఎలా ఉంది అనే విషయాల్లో 5 విషయాలు, సహజంగా 5 విషయాలు ప్రస్తావించి అప్పుడు వాక్యానికి వెళ్ళాలని ప్రభుపేట నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది చాలా పరిచర్యలు పెంచుకుంటూ ఉన్నారు. ఇష్టానుసారమైన పరిచర్య చేస్తున్నారు. అదే గొప్పదని చాటింపు వేసుకునే సందర్భాలు. అలాంటి దినాల్లో ఏది దుర్బోధో, ఏదో సత్యమైన బోధో అర్థం కాని స్థితి, ఏది పరిశుద్ధాత్మో ఏది దురాత్మో అర్థం కాని స్థితిలో క్రైస్తవ్యం నలిగిపోతూ సగం పైగానే పెడదారి పట్టేసిందని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అందులో మొట్టమొదటిది ఏంటంటే, క్రైస్తవులు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యానికి సమాంతరంగా వెళ్ళాలి. దానిలో ఉన్నవి తీసివేయడం కానీ కలపడం కానీ చేయకూడదని మనకు తెలుసు. కానీ బైబిల్ ఏ అంశాన్ని బట్టి మనం ప్రబోధిస్తుందో ఆ అంశం మీదే, ఆ బైబిల్ మాట మీదే విశ్వాసుల క్రమం, విశ్వాసుల నడక అలా సాగిపోవాలి. బైబిల్ వాక్యానికి అనుబంధం లేకుండా, బైబిల్ వాక్యానికి సంబంధం లేకుండా క్రైస్తవ నడక ఉండకూడదు. కానీ నేటి దినాల్లో బైబిల్కి అనుసంధానమైన భక్తి కానీ, బైబిల్తో సమాంతరంగా నడిచే భక్తి కానీ లేకుండా పోయింది. నెంబర్ 1. నెంబర్ 2, పాస్టర్లు కూడా పెరిగిపోతున్నారు. దేవుడు పిలిస్తే మంచిదే, కానీ చాలా చోట్ల విస్తారంగా పెళ్ళుబిగిన సేవ చేస్తూ వాళ్ళు విశ్వాసులను ఏ విధంగా వారి వైపు ఆకర్షించుకోవాలో వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఏ విధంగా విశ్వాసులను ఆకర్షించగలరో, పెద్ద పెద్ద మందిరాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క హంగులు కావచ్చు, లేకపోతే పండగల పేరు మీద బైబిల్లో లేని పండగలు, తైలాభిషేక పండుగలు, అంజూర పండగలు, బూడిద పండగలు, ఆ పండగ ఈ పండగ అని చెప్తూ అసలు దేవుని గ్రంథానికి సంబంధం లేనటువంటి పండగలు పెడుతూ వారి లాభాన్ని సంపాదించుకునే విషయంలో ఈ పాస్టర్లు తయారయ్యి క్రైస్తవ విశ్వాస సమాజాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. అందులో సందేహమే లేదు. ఆ తర్వాత నేటి దినాల్లో దేవుణ్ణి నమ్మటం,
దేవుని మీద ఆధారపడి జీవించడం, దేవుని యొక్క బోధలో పెరగడం, లేక అపస్తుల బోధలో పెరగడం మాని అంతా సేవకుని ఆరాధన పెరుగుతుంది. సేవకునికే ఘనత. దేవుని కంటే ఎక్కువగా దేవుణ్ణి ఏమన్నా అంటే ఏమనరు, కానీ సేవకుని మాత్రం ఏమన్నా అంటే మాత్రం పోట్లాడికి వచ్చే సందర్భాలు. అంటే ఎలా ఉన్నారంటే వీళ్ళు దేవుని కంటే ఎక్కువ మా అయ్యగారే, అంటే మా సేవకుడే, సేవకుని తర్వాతే దేవుడు అని ఆ సేవకుడు ఏది ప్రబోధిస్తే, ఏది చెబితే అది చేసే స్థాయికి వచ్చారు తప్ప ఇది బైబిల్లో ఉందా లేదా అని కానీ, ఇలా చేయొచ్చా చేయకూడదని కానీ తెలుసుకునే ప్రయత్నాలే చేయట్లేదు. కాబట్టి నేటి క్రైస్తవ్యం చాలా తప్పు త్రోవలోకి వెళ్ళిపోతుంది. దానికి ప్రధాన కారకులు సేవకులే. అంటే మాలాంటి నమ్మ కలపకూడదు, అక్కడక్కడ మంచి సేవకులు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం అబద్ధ సేవకులు ఎక్కువైపోయారు. కాబట్టి క్రైస్తవ్యం చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేస్తూ ప్రభువు రాకడ సమీపిస్తుంది అని గుర్తించి భయముతో వణుకుతో మీ సొంత రక్షణను ఏం చేసుకోవాలి, కొనసాగించుకోవాలి అని బైబిల్ చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఈ మధ్యకాలంలో అంటే పాటలు నేను వ్యతిరేకించడం లేదు, కానీ దాని మీదే బేస్ అయ్యి చాలా చోట్ల విపరీతమైన వైఖరి జరుగుతుంది. ఒక పాట ఈ మధ్యన చాలా వైరల్ అయింది. అంటే అందులో మొదటి పాట, అది సెకండ్ పాట. అంతకుముందు అభిషేకం గురించి అంత్యకాల అభిషేకం మా మీద కుమ్మరించు. అంత్యకాల అభిషేకం ఎప్పుడు ప్రారంభించబడింది, దాని వాగ్దానం ఎప్పుడు ఉంది, ఎప్పుడు ప్రారంభించబడింది అంటే క్రీస్తు పూర్వం 450-500 సంవత్సరాల్లో యోవేలు గారి ద్వారా ప్రారంభించబడింది. అపొస్తలుల కార్యాల గ్రంథం క్రీస్తు శకం 1వ శతాబ్దంలో, అపొస్తలుల కాలాల్లో 2వ అధ్యాయంలో, పెంతెకొస్తు పండగలో అది క్లోజ్ అయింది. అభిషేకం అక్కడతో అది జరుగుతూ ఉంది, కంటిన్యూషన్ ఉంది. కానీ దాని పేరు మీద చెప్పుకుని విపరీతమైన పాటలు పాడుకుని, విపరీతమైనటువంటి చేసుకుని, విపరీతంగా సౌండ్ చేసుకుని, విపరీతంగా చేయడం వల్ల అది అభిషేకం అవుతుంది. అది అభిషేకం కానే కాదు. రెండో పాట ఇందాక మన సహోదరులు చెప్తున్నారు, ఏం పాట అన్నది, ఏమైనా చేయగలం. ఇక ఈ ప్రాంతాల్లో ఒకసారి నేను మన సహోదరులు ఏలే గారు వాళ్ళ తమ్ముడి పెళ్ళికి చేస్తున్న సందర్భాల్లో ఇలా టెంట్లు వేశారు. విస్తారంగా వర్షం వచ్చేస్తుంది. పెళ్ళి అయిపోయింది, ఆ ప్రక్కన భోజనాలు టెంట్లు వేశారు, విస్తారంగా వర్షం వచ్చేస్తుంది. ప్రార్థన చేయాలి, తప్పదు, చేస్తాం అనుకోండి. కానీ మరి ఏదేం చేసేస్తాడా దేవుడు? వర్షమా యేసు నామములో ఆగిపో, వర్షాకాలంలో పెళ్ళి ఎట్టుకుని యేసు నామములో ఆగిపో, ఏదైనా చేసేస్తాడా? అసలు ఏదైనా ఎందుకు చేయాలి? ఏదైనా చేయడానికి దేవుడు మనకి అది చేయవలసి వచ్చినప్పుడు అది వాగ్దాన సంబంధమైన అధికారం పొందిన వారికి మాత్రమే సాధ్యం. ఏలే గారికి దేవుడు చెప్పాడు, అక్కడ ఈ కాలంలో వర్షం కానీ మంచు కానీ పడదో. ఆ కాలం 3 సంవత్సరాల పాటు అలా జరిగిన తర్వాత మళ్ళీ దేవుడు చెప్పాడు, ప్రార్థన చేయన్నాడు. ఆయన వాగ్దానం చొప్పున ఈయన ప్రార్థన చేయక పని అయింది. నా ఇష్ట ప్రకారం ఎండ వచ్చేయి, నా ఇష్ట ప్రకారం వాన వచ్చేయి, నా ఇష్ట ప్రకారం అంజూరు పండెట్టుకెళ్ళు, నా ఇష్ట ప్రకారం కాకరకాయ రసం తీసుకో తీపి అయిపోద్ది, జామ పండు తీసుకో చేదైపోద్ది, లేకపోతే యాపిల్ తీసుకో నేను ప్రార్థన చేస్తే మారిపోద్ది. నువ్వేవాడు మార్చడానికి, దానికి ఫ్లేవర్ దేవుడిచ్చాడు కదా. నువ్వు మార్చే అవకాశం అధికారం ఎవడిచ్చాడు నీకు? మార్చకూడదు. దేవుని స్తోత్రం కలగ. అంటే విపరీతమైన ధోరణి, ఏది కొత్తగా చేస్తే వాడిని అనుసరించే జనం క్రైస్తవం మారిపోతుంది. కాబట్టి ప్రియులారా, అంత్యకాల దినాల్లో ఉన్నాం, మంచిదే. ఏదైనా చేసేస్తే అనుకోవడం మంచిది కాదు. ఏదైనా చేయడానికి కాదు, ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఆయన నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి ఆయన తన సిలువలో తన ప్రాణాన్ని మూడడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలాగ. హల్లెలూయా. కాబట్టి ఈ అభిషేకాల పేరు మీద, లేకపోతే స్వస్థతల పేరు మీద, లేకపోతే దైవజనులు హంగులతో కూడినటువంటి ఆర్భాటాలతో కూడినటువంటి దైవజనులను వెంబడించడం ద్వారా
వాళ్ళకి ఫ్యాన్స్ వాళ్ళు. ఇదంతా క్రైస్తవ్యానికి నష్టమే తప్ప విశ్వాసకి ఆరోగ్యవంతమైంది కాదని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. మీరు అందరూ అనుకుంటున్నారు ఇదేంటి ఇలాగా రావడంతో ఎన్ని పట్టుకున్నాడు ఏంటి ఈయన, ఇంక ఇదేనా పని ఈయనకి అనుకుంటున్నారు. లేదు, నేను సహజమైన చాలా చక్కగా నవ్వుతూ చక్కగా వాక్యాన్ని అందిస్తాను, మీరేం తొందరపడద్దు. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. అయితే ఈ దినాన మన ప్రభువుని గురించి మనం బాగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, రాకడ దినాల్లో ఉన్నాం. మత్తయి సువార్త 24లో మన ఆ విషయాలన్నీ చదువుతున్నప్పుడు మనకు ఒకటి అర్థమవుతూ ఉంటుంది. ఆ అర్థమైన విషయాలన్నీ ప్రజెంట్ కాలానికి అన్వయించుకుంటే ఖచ్చితంగా 100% మనము ఏ కాలంలో ఉన్నామని అర్థమవుతుందంటే, ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ ప్రభు రాకడ సమయాల్లో ఏదో చేస్తాడని, ఏదో ఆశ్చర్యకార్యమని, ఏదో శ్రమపోతుందని, ఏదో అద్భుతమని దేవుని వెంబడించక, ఖచ్చితంగా నేను మరణిస్తే నేను పరలోకం పోవాలి, ఖచ్చితంగా ప్రభు ఇప్పుడు వస్తే నేను ఆయనతో పాటు ఎత్తబడే సంఘములో నేనును అందులో ఉండాలి అనే దానికి ప్రతి వ్యక్తి సిద్ధపడాలి. ఎందుకంటే తిమోతి పత్రికలో ఒక మాట ఉంది, చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 2వ పత్రిక 4వ అధ్యాయంలో చక్కగా వెళ్దాం. ఇంకా ప్లజెంట్గా టైం ఇస్తాను మీకు. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. అక్కడ ఒక మాట బాగా అబ్జర్వ్ చేయండి. ప్రతి వ్యక్తి మరణించిన తర్వాత ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా, స్వతంత్రంగా, సమూహంగా కాదు, స్వతంత్రంగా ఆయన ముందు నిలబడే సమయం ఉంది అని పౌలు తిమోతితో చెప్తాడు. దేవుని స్తోత్రం కలాగా. ఇప్పుడు నేను మరణిస్తే నేను ఎక్కడ నిలబడాలి? ప్రభు ముందు నేను నిలబడాలి, ఎన్కౌంటర్ చేయాలి, ఆయనతో నేను మాట్లాడాలి. అంతే. ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు, ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని న్యాయపీఠం అనొచ్చు, తీర్పు అనొచ్చు. ఆయన సింహాసనం ముందు, కృపా ఆసనం ముందు మనం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళే నిలబడి ఆయన ఎదుర్కొనే శక్తితో ఉండగలగాలి. ఆయన ఎదుర్కొనే శక్తితో మనము ఉండగలగాలి. అప్పుడు ఆయన నువ్వు ఎంతమందికి పత్రికలు ఇచ్చావు, ఎంతమందికి రక్షణ ఇచ్చావు, ఎంతమందికి బాప్తిసాలు ఇచ్చావు, ఎంతమందికి పెళ్ళిళ్ళు చేసావు, ఎంతమందికి ప్రభువులు ఇచ్చావు, ఎంతమందికి ఇలా చేసావు, ఎన్ని గ్రామాలు తిరిగావు, ఎన్ని మందిరాలు కట్టావు, ఎంతమందికి భోజనాలు పెట్టావు, ఎంతమందికి దానం చేసావు, ఏమీ అడగడు. అను కదా, ఇది కాదు, ఇది అడగడా. అరే నేను ఇన్ని సభలు పెట్టానండి, ఇన్ని గ్రామాలు తిరిగేసానండి, రోజు స్టేటస్. ఈడు ఒక రొట్టె ముక్క ఎత్తాడు, 100 రొట్టెలు అడుక్కుంటాడు. ఈడు ఇచ్చేది ఒక రొట్టె. నేను కాబట్టి ఫలానా గ్రామంలో, మారుమూల పల్లె గ్రామాలకు వెళ్ళి రొట్టె ముక్క లేని వారికి రొట్టె ముక్క ఇస్తున్నాను, ఒక ఫోటో. కాబట్టి ఏలిన వారు నా యందు దయించి QR కోడ్ పెట్టాను, 10 రొట్టె ముక్కలు నాకు అడండి, ఒక పత్రిక ఇచ్చి ఫోటో. అందుకనే కదా తిడుతున్నారు వాళ్ళని బయట. అసలు వాల్యూ పోయింది ఇక్కడే కదా. ప్రభు చెప్పాడు, నీ ముందు ఏది కూడా బోరపోవడానికి వీలు లేదు. అసలు నువ్వు చేసేది ఎవరికి కూడా తీయడానికే వీలేదు. కాబట్టి నువ్వు ఏం చేసావు ఇది కాదు కదా తీర్పులోకి వచ్చేది. అందుకనే మత్తయి సువార్త 7 అంటాడు, అక్రమం చేయవారులారా మీరు ఎక్కడ వారు నాకు తెలీదు. వీళ్ళు అంటారంట, అయ్యా నీ నామములో అద్భుతములు చేయలేదా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా అద్భుతాల కోసం వెళ్తున్నారా? బాగా వినండి. మీకు అద్భుతాలు చేస్తానని చూపించేవాడు అక్కడ ఉండడు, మీరు ఉండవచ్చేమో. మీకు ఆశ్చర్యకారాలు చేస్తానని రంగులు మార్చేవాడు, రంగులు చేసేవాడు, రంగులు వేసేవాడు, అట్టుపళ్ళు ఖర్జూరాలు ఇచ్చేవాడు అక్కడ ఉండడం, మీరు ఉండొచ్చేమో. దేవుని స్తోత్రం కలాక. హల్లెలూయా. బాగా ఎరగండి కదా. ఆ మత్తయి సువార్త వీళ్ళు అంటారంట 7వ అధ్యాయంలో కిందకు వస్తే, ప్రభువా నీ నామంలో దెయ్యములను వెళ్ళగొట్టలేదా
నీ నామం అనేకమైన అద్భుతములు చేయలేదా? ఒకడు అంటాడు, ఈ మధ్యన రీల్స్ చాలా పెరిగిపోయినాయి అంటున్నాడు. ఇటంటే ఈడంట బెటరా కమౌట్ ఏంటి అసలు మనకు ఎవరన్నా ఇలా దారిలో వెళ్తామంటే ఇలా తగిలితే మనం ఉంటాం. ఎందుకంటే దేవుడు ఎవరైనా దేవుని స్వరూపం మనకు తగిలింది కాబట్టి మనం ఏం చేస్తాం? సారీ బ్రదర్, దేవుడు కదా, దేవుని స్తోత్రం అలాగా. వీడంట అంత ఉందా మనకే? ఎక్కడి నుంచి వచ్చావు ఒకడు, బయటికి రా అంటాడు, గొంతులోంచి రామన్నాడు ఒకడు, కాళ్ళలోంచి రామన్నాడు ఒకడు. ఎవరికి చెప్తున్నవి? అసలు యేసుప్రభు ఎక్కడ ఇలా చేశాడు? అసలు బాగా గమనించండి. మిమ్మల్ని ఊరిన వదలనప్పుడు 2 గంటల వరకు ఇలాగ పట్టుకుంటాం. ఆలోచిస్తారండి నా బాధ. ఏదో పైపైన 2 మాటలు చెప్పి వెళ్ళిపోతాం. కథలు చాలా ఉన్నారా? మేము అలా చేసాం, ఏలీ గారు తల తిరిగాం, ఇక్కడ ఇలా చేసాం, ఏలీ గారు మంచి భోజనం పెట్టారు, ఏలీ గారు చాలా అభిషక్తులు, ఇలా చాలా చెప్పొచ్చు. కానీ అది కాదు మన సమస్య. ఈరోజు కొద్దిమంది అయినా కానీ అసలైనటువంటి వాక్యంలో మనం ఎలా పెరగాలి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలగా. అసలైన సేవకుని గుర్తించాలి. ఒక స్త్రీ అంటుంది, సునేమి స్త్రీ, రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో, మన ఇంటికి వచ్చుచూపోవచ్చున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఎవరమ్మా నీ ఇంటికి వచ్చిన వాడు నీ నెత్తి మీద చేతులు వేసి ప్రార్థన చేసేవాడు, నువ్వు పైసా ఇస్తే తీసుకుని ప్రార్థించేవాడు ఎవడై ఉండాలి? భక్తి కలిగి ఉండాలి. భక్తి గల దైవజనుడు, భక్తి గలవాడు. ఇప్పుడు అలా కాదు కదా. అయ్యగారండి చెయ్యెత్తే టైప్ ఏమని పడిపోతామండి. అయ్యగారు ప్రార్థన చేస్తే అద్భుతం అండి, అయ్యగారు ప్రార్థన చేస్తే అయ్యబాబోయ్, అయ్యగారు ప్రార్థన చేస్తే అయ్యబాబోయ్. ఈ అయ్యబాబోలు అక్కడ పనిచేయవు. దేవుని స్తోత్రం గలాగా. ఈ అయ్యే అక్కడ పనికిరాడు. కాబట్టి ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజున మరణించాలి. ఆ మరణించిన మరుక్షణమే ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడి ఎన్కౌంటర్ అవ్వాలి. దేవుని స్తోత్రం గలాగా ఎదుర్కోవాలి. అప్పుడు అడుగుతాడు ఆయన, ఏమంటాడు? బాబు ఏ ఊరి నుంచి వచ్చావు నాయనా, ఎక్కడి నుంచి వచ్చావని కాదు, నీవు ఎలా ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది. దేవుని స్తోత్రం కలగ. ఆదికాండ గ్రంథం నుంచి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రశ్న ఆదాముకి వేస్తాడు, ఆదాం ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు, మీ ఆవిడ ఎక్కడుంది, ఆ సీట్లు ఎలా ఉన్నాయి, ఈ కాదు, నీవు ఎలా ఉన్నావు, బోధించి నువ్వు ఎలా ఉన్నావు, వాక్యం విని నువ్వు ఎలా ఉన్నావు, సభలు పెట్టి నువ్వు ఎలా ఉన్నావు, సభలో కూర్చొని నువ్వు ఎలా ఉన్నావు, బాప్తిసం తీసుకుని నువ్వు ఎలా ఉన్నావు. నిన్నే అడుగుతాడు, నన్ను అడుగుతాడు. నేను చెప్తాను, నేను ప్రభువా నీకు తెలీదా, దేవుని స్తోత్రం కలగా, నీకు తెలీదా అంటది. ఆ సునిమి స్త్రీలు అంటది, అయ్యా నీకు తెలీదా, నీకు తెలుసు కదా నాలో ఏముందో. అంత దమ్ముగా చెప్పగలిగినప్పుడు ఆ న్యాయపీఠం ఎదుట నిలిచిన నాకు దేవుడు తప్పకుండా బహుమతి ఇస్తాడు. దేవుని స్తోత్రం కలగా. ఏదిరా లేదురా, చాలా సీరియస్గా ఉన్నాను నేను, లేదు నేను చాలా సింపుల్ మనిషిని. దేవుని స్తోత్రం కలగా. హల్లెలూయా. నేర్చుకోవాలి. నేను ఇప్పుడు నీ దగ్గర నిలబడితే ప్రభువా నేను దగ్గరకు వస్తే నువ్వు అడిగే ప్రశ్నకు నేను ఏ సమాధానం ఇవ్వగలను, ఆ సమాధానం దగ్గర ఉందా? ఏం కావాలి మనిషికి? ఏం కావాలి అంటే ఆయన ముందు నిలబడడానికి పరిశుద్ధత కావాలి. దేవుని స్తోత్రం కలగా. ప్రవర్తన కావాలి. ఏం కావాలి? ప్రవర్తన. ఇజ్రాయేల్ ప్రజలందరినీ దేవుని యొక్క చిత్త ప్రకారం కాకుండా ఆయన మాటను తిరస్కరించి వెళ్ళిపోతూ వాళ్ళందరినీ శపించడానికి వెళుతున్నటువంటి ఆ బిలాముతో దేవుడు ఎన్కౌంటర్ అయితే ఏమన్నాడు తెలుసా? నా ఎదుట నీ ప్రవర్తన సరైందిగా ఏమంట, నా ఎదుట నీ ప్రవర్తన సరైనదిగా లేదు. అపొస్తలుల కార్యాల గ్రంథంలో కూడా మనం ఒక వ్యక్తిని చూస్తాం, గారడీ సీమోన్. ప్రియులారా, నేను ఇంకా వాక్యానికి వెళ్ళలేదా? దేవుని స్తోత్రం కలగ. అందరూ ఒకసారి లేచినవాడండి, అందరూ ఒకసారి లేచినప్పుడు ఒకసారి 2 చేతుల పైకి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, అలాగే ఉండి ఒక్క 5 నిమిషాలు. నీ సేవలో
సాక్షిగా పయనించాలని పరుగెత్తాలని పయనించాలని పరుగెత్తాలని వెనుకకు చూడక ఇటు అటు తిరుగక సాగిపోవాలని నీ సేవ చెయ్యాలని సాగిపోవాలని నీ సేవ చెయ్యాలని ఆశ చిన్ని ఆశ ఆశ చిన్ని ఆశ నీ సేవలు నీ సాక్షిగా పయనించాలని పరుగెత్తాలని పయనించాలని పరుగెత్తాలని అందరూ చప్పలు కడదాం. దగ్గరగా చప్పలు కడదాం. చప్పట్లు కొడుతున్నారు. దావీదులా పాటలెన్నో పాడుచు చిన్న చిన్న మందలకు పచ్చికను వేయచ్చు. దావీదులా పాటలెన్నో పాడుచు చిన్న చిన్న మందలకు పచ్చికను వేయచ్చు. ఆత్మీయ దాహాన్ని తీర్చాలని ఆ పరలోక భాగ్యాన్ని పొందాలని ఆత్మీయ దాహాన్ని తీర్చాలని ఆ పరలోక భాగ్యాన్ని పొందాలని ఆశ చిన్ని ఆశ ఆశ చిన్ని ఆశ ఈ సేవలు ఈ సాక్షిగా పయనించాలని పరుగెత్తాలని సొలొమోను ఆలయాన్ని కట్టినట్టుగా హృదయాల మందిరాలు కట్టాలని సొలొమోను ఆలయాన్ని కట్టినట్టుగా హృదయాల మందిరాలు కట్టాలని లెక్కలేని స్తోత్రాలు చెప్పాలని దేదీప్యమై ఇలలో వెలగాలని లెక్కలేని స్తోత్రాలు చెప్పాలని దేదీప్యమై ఇలలో వెలగాలని ఆశ చిన్ని ఆశ ఆశ చిన్ని ఆశ ఈ సేవలు నీ సాక్షిగా పయనించాలని పరుగెత్తాలని పయనించాలని పరుగెత్తాలని వెనుకకు చూడక ఇటు అటు తిరుగక సాగిపోవాలని నీ సేవ చెయ్యాలని సాగిపోవాలని నీ సేవ చెయ్యాలని ఆశ చిన్ని ఆశ ఆశ చిన్ని ఆశ చిన్ని ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ముందు నిలబడడానికి సమయం చాలా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ప్రభువుని అంగీకరించిన ప్రతి వారు కూడా దేని కొరకు వచ్చారు, ఎందుకొరకు వచ్చారంటే హెబ్రీ గ్రంథం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీ గ్రంథం చూద్దాం. చూడండి 12వ అధ్యాయము 14వ వాక్యం చూద్దాం. త్వరగా వెళ్దాం. హెబ్రీ గ్రంథం 12వ అధ్యాయము
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉంటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రభువుని చూడడు. మీలో ఎవడైనా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకి బాగా గమనించండి. లోకంలో ఎంతోమంది లోకానుసారంగా తిరుగుతుంటే, ఇవేమి వద్దు ప్రభువా, మాకు నీవు మాత్రమే కావాలి అనడానికి, ప్రభువా మేము చస్తే మీ దగ్గరికి రావాలనడానికి, నీవు వస్తే నీతో పాటు ఉండాలి అనడానికి ప్రధానమైనటువంటిది ఒకటి ఉందండి. ఏం కావాలి మనకంటే పరిశుద్ధత. చెప్పండి పిల్లలు, ఏం చేయాలి? ప్రతిరోజు పరిశుద్ధత కలిగి ఉండుటకు మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. చాలా కష్టం. లోకంలో జీవించడం చాలా ఈజీ కదా. ఎలా పడితే అలా వెళ్ళిపోవడం చాలా ఈజీ కదా. ఎలా పడితే అలా మాట్లాడడం చాలా ఈజీ కదా. ఎలా పడితే అలా చూడడం చాలా ఈజీ కదా. ఎలా పడితే అలా చేయడం చాలా ఈజీ కదా. కానీ మన గోల్ అది కాదు, మన నిరీక్షణ అది కాదు, మన బాప్తిసం అది కాదు, మన విశ్వాసం అది కాదు, మన రక్షణ అది కాదు. ఎప్పటికైనా మనం అంతము, మన నిరీక్షణ మన ప్రభుతో మనం ఉండాలి. ప్రభువుని మనం చూడాలి. ప్రభుతో అక్కడ పరిపాలన చేయాలి. అక్కడ సమాధానము, సంతోషము, ఆనందము, ఆ రాజ్యము కదా మనకి. ఆ రాజ్యములో ఉండాలంటే ప్రాముఖ్యంగా ఏం కావాలో చెప్తుందంట? పరిశుద్ధత. చెప్పండి ఏంటి? చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చూడండి 4వ అధ్యాయంలో 3వ వాక్యం చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలిగాయి. బాగా గమనించండి. ఈ రోజుల్లో మీకు పిల్లలు ఉన్నారు, నేను తాతనే, మాకు మనవరాళ్ళు ఉన్నారు. ఓకే, పిల్లలు చాలా పాడైపోతున్నారు. బాగా గమనించండి. ఎక్కువ శాతం 2 విషయాల్లో. ఇందాక దారిలో మా అబ్బాయి చెప్తున్నాడు, త్రాగుడికి, రెండవది వ్యభిచారానికి. చాలా ఎక్కువ. 8th క్లాస్ నుంచే, ఇంకా మీకు తెలిసింది, ఇంకా డౌన్లో ఉంటారేమో నాయన, 8th క్లాస్ నుంచే త్రాగుడు, వ్యభిచారం. కారణాలు మీకు తెలుసు, చెప్పక్కర్లేదు. కారణం ఏంటి? పాపము మన చేతిలోకి వచ్చేసింది. పూర్వ దినాల్లో అలాంటివి మేము చూడాలంటే అయ్యి బాబోయ్ నరకయాత అయిపోయింది. నానా తంటాలు పడి, నానా సీక్రెట్లు చాలా ఎన్నో చేస్తే కానీ అలాంటి వాటి వైపు చూసేవారు కాదు. కానీ ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచే ప్రతి వానికి చేతిలోకి ఏమొచ్చేస్తుందంటే పాపం. ప్రియులారా, సెల్ ఫోన్ రూపంలో ప్రతి ఒక్కరి చేతులకి పాపం వచ్చేసింది. యోబులు అంటాడు, యోబు గ్రంథంలో, పాపం నుంచి నీ చేతిలో ఉండుట చూసినప్పుడు నీవు దాన్ని విడిచిపెట్టిన ఎడల నీవు ధన్యుడవు. దేవునికి స్తోత్రం కలాక. హల్లెలూయా. పడుకునేటప్పుడు ప్రక్కలో సెల్లో, నడిచేటప్పుడు చేతిలో సెల్లో, వంట చేసినప్పుడు చేతిలో సెల్లో, ఏది చేసినా సెల్లో. మనకే కాదు, మన పిల్లలకు కూడా సెల్లే. అందుచేతనే వీళ్ళ చిన్న ప్రాయంలోనే దేని వైపుకి వెళ్ళి ఆకర్షించబడుతున్నారంటే వ్యభిచారం వైపు ఆకర్షించబడుతున్నారు పిల్లలు. జాగ్రత్త. పాపము ఇట్టే సులువుగా పిల్లల్ని పట్టుకుంటుంది. అంతకుమించి నీతిమంతులు మనం చెప్పుకుంటూ దేవుని సేవలో ఉన్న వారిని కూడా పట్టుకుంటుంది, లోకంలో ఉన్న వారిని పట్టుకుంటుంది, ఈజీగా అందరినీ పట్టుకుంటుంది. దానికి ఏ భేదమో లేదు. బైబిల్ చెప్తాడు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే ఈ పాపము ఎంతమందిని ఎలా పట్టుకుంటుందో చూడండి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలాగ. అది పట్టుకోవటానికి మన దగ్గరికి వస్తున్నప్పుడు ప్రతిరోజు పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రతి క్షణము ఎప్పుడు నిన్ను పట్టుకుందామని చూస్తుంది. దాని కబంధ హస్తాలతో పట్టుకుని పాతాళ అగ్నిగుండంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అది చేస్తుంది కదా. నువ్వు ప్రతిరోజు ఏం చేయాలంటే ట్రై చేయాలి. ఏం చేయాలంట పిల్లలు? ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. చెప్పండి, దేనికోసం? చెప్పండి రా, దేనికోసం ప్రయత్నం చేయాలి? మనం పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. చేస్తున్నారా పిల్లలు? చేస్తే వందనాలు, చేయకపోతే ప్రయత్నం చేయండి. ఎప్పుడు చచ్చిపోతుందో తెలీదు. ఎప్పుడు మనం మన యాత్రను ముగిస్తామో మనకి తెలియదు. ఆయన పాట రాశాడు, బెత్తెడంత బ్రతుకులో ఎన్ని ఆశలు
తిరిగి రాని యాత్రలో ఎన్ని పోరులో, ఈ లోకం మాయరా గతించే నటనరా, ఈ లోకం మాయరా గతించే నటనరా, మరణమైన ఈ బ్రతుకు అది అంతలోనే కనుమరుగో, అది అంతలోనే కనుమరుగు. ఎంతరా కీర్తన గ్రంథంలో 39 చెప్తాడు, మన బ్రతుకు బెత్తెడు. నేను అనుకుంటాను నాకు 50 దాటింది అనుకుంటాను, 50 ఎలాగెళ్ళిపోయింది ఏమో అర్థం లేదు. 50 ఎలాగెళ్ళిపోయింది, ఏం చేస్తే వెళ్ళిపోయింది, ఎలాగెళ్ళిపోయింది? మీరు ఒకసారి ఆలోచించండి, మీ ఇప్పుడు దాకా మీ బ్రతుకు ఎలాగైపోయింది? పోయిందేదో పోయిందిలే, ఇక నుంచి ఏదైనా జరుగుతుందని ఆలోచించి పాతాల్లోకానికి వెళ్ళిపోవద్దు. ఇప్పుడైనా ఆలోచించు, ప్రయత్నం చేయి. దేనికోసం అంటే పవిత్రత, పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలాగ. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి అంటే 10 విషయాలు చెప్తాను. అదేనా సింపుల్గా, ఎందుకంటే ఇంకా నేను గొట్లే ఉన్నాను, లోపలికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలాగ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా వాడ చెప్తారే 3 గంటలు ఇస్తే వస్తారంట. వద్దు, అంత వద్దులే, 2 గంటలు చాలు. దేవుని స్తోత్రం కలగ. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రవాహం వస్తున్నప్పుడు ఆ ప్రవాహంలో మనం అంతా మునిగిపోవాలి అంతే, వాక్యంతోనే. దేంతో అంటారా నాన్న? వాక్యంతో మునిగిపోవాలి. ఇంకా 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 ప్రభు, ఇంకా ఇంకా ఇంకా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధత ఎందుకు అంటే 10 విషయాలు క్లుప్తంగా చెప్తాను. మొదటిది, నిర్గమకాండ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 19, 30, 10, 11, 39, 10, 11 ఇప్పుడు తీయద్దు, రాస్తే రాసుకోండి. అక్కడ చెప్పిన భాగం ఏంటంటే ప్రభు యొక్క ప్రత్యక్షతలో ఉండడానికి. ఎందుకు పరిశుద్ధత అంటే ప్రభు యొక్క ప్రత్యక్షత. పిల్లలు, ప్రభు యొక్క ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి? ప్రభు మన ముందు రాబోతున్నాడు కదా, ఆయన ప్రత్యక్షతలో. ఆ మేఘాల మీద రాబోతున్నాడు, ఆయన ప్రత్యక్షతలో. ఆయన ప్రత్యక్షతలో మనం ఉండాలంటే మనకేం ఉండాలి? పరిశుద్ధత. అందుకనే మోషే నిలబడి ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ అగ్ని స్వరూపాన్ని చూస్తున్నప్పుడు, అగ్ని పొద చూస్తున్నప్పుడు, మోషే నీ పాదరక్షలు తీసేయన్నాడు. దేవునికి స్తోత్రం కలాగ. హల్లెలూయా. ప్రత్యక్షత ఉంది. తన కోసం కనిపెట్టి వారందరి కోసం ఆయన మరలా రెండోసారి ప్రత్యక్షము అవ్వాలని హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు. రెండవసారి. మొదటిసారి ఎలా వచ్చాడు? ఇదివరకు పూర్వదినాల్లో పాటలు ఉంటే ఇప్పుడు ఎవరు పాడతలేదు కదా. మొదటగను గోరెగను ముదమారగ వచ్చేను కొదమాసిం హపురేతి. ఇప్పుడు ఎలా వస్తాడంట? అప్పుడు ఎలా వచ్చాడంట? గొర్రె పిల్లగా వచ్చాడు. ఇప్పుడు ఎలా వస్తాడు? కొదమసింహం. అంతే, ఎసై అంతే. ఏదైనా చేస్తావు కదా బాబా, వదిలే బాబా, పిల్లల తల్లిని బాబా, ఏమి లేదు బాబా, నా దగ్గర ఏముంది బాబా, నేను ఉందామనుకున్నాను బాబా, ఈడు ఉండవలేదు బాబా, ఈడు మంచోడుగా అంటే కుదరదుక. ఆ పాటగారు చెప్పారు, ఆశ్చర్యకరుడు అంటే, ఆలోచనకర్తం అంటే, ఏదైనా చేస్తామంటే ఏదో ఒకటి చేయి బాబా, నేను నన్ను దగ్గర తీసుకో బాబా. నో కుదరదు అది. అలాంటి మాటలు కుదరక, అక్కడ కుదరదు. ఆయన కొదమసింహం. కొదమసింహపురే, సింహము రీతిలో వస్తున్నాడు ఆయన. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షత? ప్రభు యొక్క ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షత? రెండవ ప్రత్యక్షత. ఇప్పుడు దానికోసం వెయిటింగ్. మేమంతా దానికోసమే. చచ్చిపోయి పోతాం పైకి. ఏంటి అమెరికాలో ఎవరైనా పేర్లు మర్చిపోయి, చార్లీ క్లిర్క్ గారు, ఆయన ప్రసంగం చేత కొన్ని లక్షల మంది ఉన్నారు, యూత్ అంతా వెళ్ళిపోతున్నారు. ఎవరికో వచ్చింది, సాతాను పట్టింది, ఆయన షూట్ చేసి పడేశాడు. అక్కడే ప్రాణాలు విడిచేసాడు, అంతే, డైరెక్ట్ పరలోకం. దేవునికి స్తోత్రం కలాక. హల్లెలూయా చెప్పరే. పోతే అక్కడి నుంచి డైరెక్ట్గా అక్కడికే పరలోకము, మహాపుణ్య రాజ్యము, పరిశుద్ధులు నివసించే ఆ రాజ్యము. పరలోకము, మహాపుణ్య రాజ్యము. డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎంత హ్యాపీ. ఇంకా అంతకు మించిన ఆనందము, అంతకు మించిన అర్పణ మరొకటి లేదు కదా. అదే కదా మాకు కోరిక. అదే అంటే అలాగే అయిపోవాలని కాదు, ఎప్పటికైనా అలా పోతే అక్కడికి వెళ్ళిపోవాలని. అంటే అంత ప్రత్యక్షత ఉంది విశ్వాసికి. దేవుడు అంత ప్రత్యక్షతను పొందుపరిచి మీ ఆత్మను సంచకరుగా ఆయన మీకు ఇచ్చాడు. నా దగ్గర రండని. ప్రత్యక్షత కోసం, ఆ రెండో ప్రత్యక్షతలో ఉండడానికి నీకేం కావాలి?
ఏదో చెప్పుకెళ్ళిపోండి అయ్య గారు, మా ఏలే గారు మంచి భోజనం ఏర్పాటు చేశారు, తినేసిపోతాం, మళ్ళీ బతుకుంటే సాయంత్రానికి వస్తాం. పోలేరండి, మిమ్మల్ని ఏమంటలేదురా. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు అందరూ వచ్చారు. ప్రత్యక్షత కోసం మనకేం కావాలి? పరిశుద్ధత కావాలి. రెండో విషయాన్ని మనం చూస్తే, రెండవ రాకడలో తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 4:16 చెప్తాడు, ఆయన వస్తున్నప్పుడు ఆయన రాకడలో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా వచ్చినటువంటి దేవదూతల సమూహాన్ని వీళ్ళకి పోగు చేస్తున్న సందర్భాల్లో ఈ సమూహం అంతా దేవుని పిల్లలు అనే దేవదూతలు వచ్చి ప్రత్యేకపరిచే సందర్భంలో ఆ ప్రత్యేకమైన గుంపులో నీవు ఉండాలంటే ఏం కావాలి? ఇప్పుడు పరిశుద్ధత. చెప్పని ఏం కావాలి? పరిశుద్ధత. గుంపంతా దేవదూతలు వచ్చి పోగు చేసి పక్కన పెట్టేసిన తర్వాత పరలోకంలో ఉన్నటువంటి నివాసాలు మనకు వస్తాయే తెలుసా? భూమి మీద నివాసం శిథిలమైపోతే పరలోకం నుండి ఒక మహిమ కలిగినటువంటి మహిమ వస్త్రాలతో కూడినటువంటి దేహము మరలా అలా వస్తుంది. ఆయన రాకడకు ముందుగా ఆ మహిమ వస్త్రాలు ప్రతి వారికి, ఇదిగో అయ్యగారికి ఒక వస్త్రం, నాకు ఒక వస్త్రం, ఆయనకు ఒక వస్త్రం, వీళ్ళందరికీ ఒక మహిమ వస్త్రాలు పైనుంచి అలా విసరుతూ ఉంటాడు, వల వేసినట్టుగా. దేవుని స్తోత్రం కలాగా. అర్థమవుతుందా? ఒత్తునే వెళ్ళిపోతాం, చచ్చిపోతాం, వెళ్ళిపోతాం కాదు. పోగు చేయబడాలంటే ఏముండాలి? పోగు చేయ గుంపులో ఉండాలంటే ఏముండాలి? డ్వాక్రా గ్రూపులో ఉండాలంటే ఏముండాలి? అది అయ్యగారు చేసింది. ఎందుకని మాకు శ్రమలు పడతాం కదా, మేము వెళ్ళంగానే వెళ్తే ఆడలతో వెళ్ళి కట్టేయా, నువ్వు జాయిన్ పో, ఎవరు శ్రమ ఆడితే కదా. అయ్యగారు బయటకు రావు, ఎందుకంటే మాకు కొంచెం అది అడ్డొస్తుంది. అమ్మాయి నువ్వు వెళ్ళి తీసుకెళ్ళిపో, కార్డు అట్టుకెళ్ళి రాయించేసుకో, 2 లక్షలు వస్తుందేమో, ఏదో కొనుక్కుందాం కదా, అంగంగా ఉంటుందో కారు కొనుక్కుందాం కదా, అంగంగా ఇల్లు కట్టుకుందాం, ఏదో చేసుకుందాం. మొత్తానికి డ్వాక్రా గ్రూపులో ఉండాలంటే ఏం కావాలంటే ఏమో చెప్తలేదు. మీకేం అక్కలేదా? చెప్పండి రా, ఆధార్ కార్డు. అలాగా ఆ ఎన్నిక చేయబడే గ్రూపులో ఉండాలంటే, దేవదూతల గ్రూపులో పోగు చేసే గ్రూపులో ఉండడానికి ఏం కావాలి? పరిశుద్ధత. ఆ మహిమగల దేహాలు వస్తాయట. కొరింథీ పత్రిక చూడండి. ఇక నన్ను దింపేలా ఉన్నారు, నేను స్పీడ్గా వెళ్ళిపోతాను. మా ఏలేబా కూడా చాలా స్పీడ్గా చూస్తున్నాను, ఇంకా నేను స్పీడ్గా వెళ్ళిపోతాను చక్కగా త్వర. కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో పైన ఉన్నటువంటి నివాసాలు, యోహాను సువార్త 14 చెప్తాడు, నేను వెళ్ళి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, నేను వెళ్ళి మీ అందరికీ నివాసములు సిద్ధపరుస్తాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోతాను. ఏంటి నివాసాలు? ఈ మధ్యన ఒక యూట్యూబ్లో ఒక ఆవిడ చెప్తుంది, ఆవిడకంట కొంచెం అంత గోల్డ్ అవసరం అంట అల్లుడికి ఎత్తానికి. ఆవిడంట, పరిశుద్ధాత్మదేవ నాతో ఉన్నావు తండ్రి, నా అల్లుడికి కాసంత ఒక ఏదో గ్రామం ఏదో చెప్పింది, అది కాసంత ఇస్తే మా అల్లుడికి ఏదో రింగ్ ఎట్టుకుంటాను అందంట అని. పరిశుద్ధాత్మని వెళ్ళేసరికంట అక్కడ ఏం పట్టదంట? తులం బంగారం ఏదో పట్టదంట. దేవా వందనాలు పరిశుద్ధాత్ముడా, నువ్వు తులం బంగారం ఇచ్చావు అంటే ఆవిడకి ఎలా కనపడ్డా? పరిశుద్ధాత్ముడు తులం బంగారం ఇచ్చే వల్ల కనపడ్డాడు. అంటే ఎంత దిగజారిపోయేది క్రైస్తవం. ఇలాంటి అన్ని ఏళ్ళ విని ఆవిడ మళ్ళీ అంటుంది గ్యాస్ అయిపోయిందంట. గ్యాస్ అయిపోతే అంట పరిశుద్ధాత్మ దేవుడే నాకు గ్యాస్ కావాలందంట, ఈలోపు గ్యాస్ వచ్చేసిందంట. ఏంటి మాటలు అసలు? ఇది గ్యాస్ బండ కోసమనా? ఇదా బంగారం కోసం, డబ్బు కోసం? ఇదా నీ విశ్వాసం? ఇంత దిగజారిపోతావా? నో. పరిశుద్ధత దేవుని కోసం, ప్రత్యక్షత కోసం, రెండో ప్రత్యక్షత కోసం ఏర్పాటు చేయబడిన సమూహంలో ఉండులాగన ఆయన వచ్చేటప్పుడు ఆయన కంటే ముందుగా నివాసాలు పంపిస్తాడు. ఆ మాట చూద్దాం చూడండి. కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో 2-3 వచనాలు. చెప్పరా. భూమి మీద మన నివాసమైన ఈ గుడారము శిథిలమైపోయినప్పటికీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరములు కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము పైన ధరించు. ఇది కాదు అది కావాలి మనకి. ఏం కావాలి? ఆయన మన కోసం తయారు చేశాడు. ఆదాము హవ్వలో చెట్టు చాటును దాక్కుంటే ఆయన వచ్చి చర్మపు వస్త్రాలు చేయించి ఆయన తొలగించినట్లుగా. ఎగ్జాంపుల్ అదే. పాత నిబంధనలో ఉన్న ఎగ్జామ్స్ అన్నీ కూడా కొత్త నిబంధనలు కనిపిస్తాయి. పాత నిబంధన అంతా కూడా అది నెగిటివ్ అయితే, కొత్త నిబంధన అంతా ఫోటో చూసుకోవటమే. ఇంకా దేవునికి స్తోత్రం కలగ. కాబట్టి నివాసం అంటే ఏదో కాదు,
నివాసం అంటే నీ ఆత్మ అందులోకి వెళ్ళడానికి, మహిమా వస్త్రాలు ధరించడానికి ఆ వస్త్రాన్ని ఆయన పంపిస్తే ఆ వస్త్రంలో ఈ ఆత్మ ప్రవేశించాలి. ఇలా అర్థమవుతుందా? ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇందులోకి వెళ్ళిపోవాలి. అందుకనే కదా అద్భుతమైన విషయం లోకాసువార్త 16 చెప్పాడు, ధనవంతుడు దరిద్రుడు. దరిద్రుడు చచ్చిపోతే ఎవరు తీసుకెళ్ళారు? దేవదూతలు. మొన్న కావాలంటుంది, నాకేం ఇబ్బంది లేదండి, 5 కొడుకులు ఉన్నారు, 5 కోళ్ళు ఉన్నారు, 10 మంది మనవలు ఉన్నారు, లేకపోతారంట. ఇదా ఇక్కడ అన్ను ఆర్భాటంతో ఈ మధ్యన క్రైస్తవులు కూడా ఇదొక ఇదైన ఆచారం అయిపోయింది. ఏంటంటే జువ్వలు తీసుకెళ్ళినప్పుడు కూడా జువ్వలు, బాంబులు, రకరకాల దీపాలు చేసేస్తున్నారు కదా. ఎందుకంటే ఏంటి అర్థం ఏంటంటే, బాగా పోయాడు, ఇటు పోయిన తర్వాత నువ్వు పంచుకుంటావా నేను పంచుకుంటావా? అరే ఎంతమంది కొడుకులు రా? 6 వేసాయి, ఎంత వచ్చింది? పంచుకోవడానికే. ఈ దేహం దేనికోసం తెలుసా? పంచుకోవడానికి. దేవునికి స్తోత్రం కలాక. హల్లెలూయా. అర్థమైందా? పంచుకోవడానికే ఈ లోకమంతా. మనం తుంచబడితే ఎవడ మనకే. అందుకనే ఈ మధ్యన ఒక ఆయన రాశారు, ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, సెలవైనది. నాకు 2021 ఏప్రిల్ 20వ తారీఖున సెలవు అయిపోయింది. మాది అప్స్టేర్లో చర్చి, కింద హౌసు. మాకు ఇంకా కిటికీలు పెట్టలేదు, దానికి ఓపెన్ డోర్స్, ఓపెన్గా ఉన్నాయి. పక్కనే ఇలా చేస్తే ఏం వైర్ అది 11 kV మషిన్ గారితో 11 kV వైర్లు ఇలా పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి. లోపల కొంచెం పెయింట్ ఏదో వర్క్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదో కొంచెం చిన్న వైర్ ఉంది, ఇది ఏదో అడ్డుగా ఉందని చెప్పేసి నేను ఇది తీసేద్దామని చెప్పేసి అది పట్టేసుకున్నాను. 11 kV వైరు. అప్పుడు విన్నాను ఆత్మ వేసే కేక. దేవునికి స్తోత్రం కలాక. అది అంటే ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో రుచి నేను అనుభవించాను. దేవుని స్తోత్రం కలాక. కొట్టిందండి, ఇక మొత్తం ఇలా మొఖంలాగా అయిపోయి మొత్తం లాగేసి అసలు కాలిపోవాలి, కానీ చేయి కాలిపోయింది. ఇదంతా కాలిపోయి లోపల గొయ్యడిపోయింది. ఒక 10 నిమిషాలు ఎవరు లేరు, పిల్లలు ఎవరో చూసి కిందకు వస్తే మా బాబు పైకి వచ్చి లేనానంటే లేచానంట. మొత్తానికి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చేయి చూసి అన్నాడు, మీకు ఇప్పుడే షుగర్ ఎంటర్ అయింది కాబట్టి చేయి తీసేద్దాం, ఒకవేళ 2 రోజులు చూద్దాం, చేయి తీసేద్దాం అన్నాడు. దేవునికి స్తోత్రం కలాక. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నేను చిన్నప్పటి నుంచి నాకు దేవుని ఊహ తెలిసిన కానించి చర్చిలో డ్రమ్ కొట్టుకుంటూ నాకు బాగా అలవాటు. దేవుని స్తోత్రం కలాక. ఈ చేయి తీసేస్తే నాకు 2-3 సంఘాలు ఉన్నాయి, నేను డ్రమ్ము కొట్టుకోవాలి. ఎవరు కొడతారు నా డ్రమ్ము? ఎవరు కొడతారు? మన డ్రమ్ము మనమే కొట్టుకోవాలి. దేవుని స్తోత్రం ఎలాగా. ఏమనుకోకు, ఇది కోసం ఉంచు. అలాగా ఏం చేయాలా? ఉంచు, నీ పని కదా, ఉంచాడు రా. దేవునికి స్తోత్రం కలాగ. బ్రతికించాడు. ఆ కరెంట్ షాక్ కొట్టి ప్రాణం అలా లాగేస్తుంటే నాలో ఒక ఆత్మ కేకేసింది, యేసయ్యా నన్ను రక్షించేవారు ఇంకెవరు లేరా? ఆత్మ కేక అంటే అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇదా ఆత్మ కేక అంటే. మనలో ఉన్న ఆత్మ ప్రార్థన చేస్తాను, రోమాపత్రిక మనకు తెలుసు. కానీ రియల్లీగా అనుభవాల్లోకి వెళ్తే ఓహో మన ఆత్మ, మన ప్రభు ఆత్మ మన పక్షాన దేవునికి మొరపెడుతుంది, ప్రభువా నన్ను రక్షించేవారు ఎవరు లేరా అంటే ఉన్నాను రా అన్నాడు అంతే. దేవుని స్తోత్రం కలాగ. హల్లెలూయా. అందుకనే మన దేవుని ఏం పేరు పెట్టాలి? ఆరాకమూర్తి గారు తెలుసా మీకు? ఆరాకమూర్తి గారు ఎంతమంది తెలుసు మీలో? తెలుసా? ఆయన మొట్టమొదటి మన ఆంధ్రాలో రేడియో ఉండేది, ఆ రేడియోలో ట్రాన్స్లేట్గా వెళ్ళాడంట. అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ యొక్క సువార్తలు తెలుగులో తర్జుమా చేసి చెప్పడానికి.
ఆయన బ్రాహ్మణ్, మొట్టమొదటి బ్రాహ్మణ్ మన ఆంధ్రాలో, మొట్టమొదట కన్వర్షన్. మన ఆంధ్ర, కేరళ అందరూ ఉన్నారు, మన ఆరోగ్యమూర్తి గారు మన ఆంధ్రాలో మొట్టమొదటి బ్రాహ్మణ్ గురించి వచ్చిన ఆయన యోహాను సువార్త చదివి రాస్తూ తెలుగులో ఆయన మారిపోయాడు. దేవుని స్తోత్రం కదాక. ఆయన మారిపోయాడు, ఆయన భార్య మారిపోయింది. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రే మనం ఏంట్రా, మన కులం ఏంటి, మన మతం ఏంటి, మన గోత్రం ఏంటి అన్నీ అంటుంటే ఆయన్నొద్దు, ఈయన సత్యదేవుడు ఉన్నవాడు అన్నాడంట. దేవుని స్తోత్రం కలాక. రే ఆ సత్యదేవుడు, ఆ ఉన్నదేవుడు ఎలా ఉంటాడో మాకు చూపు, మేము వచ్చేస్తామన్నారంట. ఒకసారి మాకు చూపు, ఇదిగో మా దేవుడు చూపిస్తాను, నువ్వు నమ్ముకున్న దేవుడిని చూపించరా అన్నాడంట. అప్పుడు ఆయన అంటాడు, నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలాగున్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలాగున్నావని చూపను. అంతరిక్షము నడుగల అంతరాత్మే చెప్పలే. అంతరిక్షాన్ని అడుగు, అంతరాత్మను అడుగు, మానవుని అడుగు. దేవదేవుడే నిన్ను చేశాడని, దేవదేవుడే నిన్ను చేసినని, యేసురాజే సార్వభౌముడని, ఆకాశముల నడుగరాద అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాద అంతరిక్షము చెప్పలేదా. చందమామ రావే, జాబిలు రావే అంటాం వచ్చింది, కానీ ఆ చందమామ చేసినవాడు ఎవడో అక్కర్లేదు, ఆ సూర్యుని చేసినవాడు ఎవడో అక్కర్లేదు. అంతరిక్షం అడిగితే చెప్తుందంట, మానవ ఆత్మను అడిగితే చెప్తుందని ఆయన రాసిన పాటలో దేవుని యొక్క రచన ఎంత బాగుందంటే అద్భుతం. దేవుని స్తోత్రం కలాగా. ఏం పాటలో, ఏవో పాటలు ఇప్పుడు కదా, ఏవో పాటలు, అర్థం బద్ధం లేని పాటలు. సరే, ప్రత్యక్షతలో ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి. ఆయన దేవదూతలు పంపించినప్పుడు ఒక గ్రూప్ తయారు చేసి ఎత్తబడేటానికి సిద్ధపరుచున్నప్పుడు ఆ గ్రూపులో ఉండడానికి పరిశుద్ధత కావాలి. ఆ పైనుంచి నివాసాలు వస్తున్నప్పుడు ఆ పైన నివాసాల్లో ఈ ఆత్మ అందులోకి వెళ్ళడానికి ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. తర్వాత చూద్దాం. చేయడానికి లేవీ గోత్రాన్ని ఎంచుకున్నప్పుడు దేవుడు ఆ లేవీ గోత్రంతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు నాకు స్వాస్యముగా ఉంటారు, తరతరాలు వీరి ద్వారా నేను నా యాజకత్వాన్ని కొనసాగింపజేసుకుంటాను. కాబట్టి వీరికి కావాలి అభిషేకం. ఎవరికి కావాలంట? దేవుని యాజకత్వం చేసేవారికి ఏం కావాలి? అభిషేకం కావాలి. కాబట్టి వీళ్ళకి ద్వారం దగ్గర తీసుకువెళ్ళండి. ఆ ద్వారం దగ్గర వీళ్ళకి ఏం చేయించాలి? తలారా స్నానము చేయించండి. దేవుని స్తోత్రం. ఇలాగా హల్లెలూయ. అంటే మందిరంలో యాజకత్వం చేయాలంటే, దైవ సేవ చేయాలంటే వాడికి ఖచ్చితంగా ఏం కావాలి? పిలుపు ఉండాలి. తర్వాత ఏం కావాలి? పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడడానికి అభిషేకం. లేకపోతే ఎందుకు? దానికి ప్రత్యక్ష గుడారంలో ఉంచడానికి అభిషేకం ఆపాదించబడుతుంది, పవిత్రంగా ఉంచడానికి. ఇప్పుడు ఈ వస్తువుని దేవుని మందిరంలో వాడడానికి, ప్రత్యక్ష గుడారంలో వాడాలంటే దీని మీద ఉన్నటువంటి అపవిత్రత్వం పోవాలి కనుక ఆయన అంటున్నాడు, మీరు అభిషేకించిన తైలం ఏంటి, నేను పరిశుద్ధపరుస్తానని అప్పుడు చెప్పిన మాట. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి మానవాళి పాపంతో ఉన్నాడు కనుక వీడి పాపం పోవడానికి నజరేయుడైన యేసు నామం, యేసు రక్తము వీళ్ళందరి మీద ఉంది. కాబట్టి అందరి మీద అభిషేకం ఉంది. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్తాను. మీ అందరి మీద అభిషేకం ఉంది. ఏంటది? యేసు రక్తం. చెప్పండి, ఏముంది మన మీద? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు ఎందుకు కూర్చున్నారు? ఊరినేనా? క్రీస్తు రక్తం మీ మీద, ప్రతి ఒక్కరి మీద అలాగా అల్లాడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము. యేసు రక్తం కావాలా? ఈడేసే నూనె కావాలా? నీకు యేసు రక్తం కంటే
వీడి నూనె ఎక్కువ యేసు రక్తం ఎక్కువ? మరి అసలు యేసు రక్తం అందరిని అభిషేకించేసినప్పుడు నీకెందుకు రాయి, మాకెందుకు రాయి అండగా ఆయన ప్రతి ఒక్కరి ఇంట్లో కూర్చుంటే అభిషేక పండుగలు క్లోజ్. దేవునికి స్తోత్రం కాక హల్లెలూయా కదా. ఆయన రక్తం కంటే ఎక్కువ నూనె, ఆయన అభిషేకం కంటే ఎక్కువ ఇవి. మాకు తెలిసిన ఒక చర్చ ఉంది, అక్కడ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారంట. ఏంటంటే ఇదిగో అయ్యగారు ప్రార్థన చేసి అట్టుపండు ఇస్తే ఎవరికైనా సరే 3 నెలలు రావాల్సిందే. పెద్దలు అనౌన్స్మెంట్ చేసేస్తే పిల్లలు లేని వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అయ్యగారికి అట్టుపళ్ళు తీసుకెళ్ళాలి, డజన్ అట్టుపళ్ళు తీసుకెళ్ళాలి. మళ్ళీ ఒకటి తగ్గితే కుదరదు. సరే, పిల్లలు లేని వారు అందరూ లైన్లో వస్తారు, అట్టుపళ్ళు తీసుకున్నారు. అయ్యగారు అమ్మగారు ఏం చేస్తారంటే మొత్తం 10 అట్టుపళ్ళు వాళ్ళు తీసేసుకుని వాళ్ళు మింగేసి 2 అట్టుపళ్ళు ఒడొట్టు అమ్మంటారంట. ఏమట్టాలా? ఒడొట్టు. ప్రార్థన చేసి ఇప్పుడే వచ్చున గక్క వాళ్ళు సింగట్టేసుకుని మళ్ళీ పవిత్రంగా ఇంటికి వెళ్ళిపోయి జాగ్రత్తగా ఎట్టుకుని స్నానం చేసుకుని ఇద్దరు భార్య భర్తలు కూర్చొని ప్రార్థన చేసుకుని కలుసుకుంటే తెల్లాటడికి ఏమొచ్చేయాలి? గర్భఫలం వచ్చేయాలంట. దేవునికి స్తోత్రం కలగ హల్లెలూయా. సరే, రాలేదు. ఎన్ని పళ్ళు ఒళ్ళేసుకున్నా కానీ అసలు ఫలము రాలేదు. రాపోతే పెద్దల దగ్గర ఏమయ్యా మీరు చెప్పారు కదా అట్టుపళ్ళు ఇస్తే అయిపోద్దని, మరి మేము చాలా అట్టుపళ్ళు తీసాం, పాస్టర్గారులు బలిసిపోతున్నారు కానీ మాకు మాత్రం ఏమీ రాలేదండి. పెద్దలు అంటారు, ఆ రోజు నీకు చెప్పాను రా, ఆ అట్టుపొల మీద మచ్చలు అనేది తేవద్దు రాని. అట్టుపొల మీద ఏమన్నాయంట? మచ్చలు అన్నట్టు, లేకపోతే ఎప్పుడో అయిపోను. అంటే వస్తేనేమో అయ్యగారు, రాకపోతే అట్టుపొలు మచ్చలు. చూసారా ఎంత దౌర్భాగ్యం రా. ప్రియులారా, మోసపోకండి. అంత్య దినాల్లో ఉన్నాం. మనం వెతుక్కోవలసిన అద్భుతాలు కాదు, మనం వెతుక్కోవలసిన ఆశ్చర్యకార్యాలు కాదు, మనం చూడవలసింది ఏదో చేస్తానని కాదు. ఇంకేం చేస్తావు? ఇప్పుడు దాకా బతికింది చాలు. దేవుని స్తోత్రం. ఇక చాలు, ఇక పాపానికి చాలు, ఇక ఆ లోకం చాలు, ఇక ఆ క్రియలు చాలు, అవన్నీ చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు. దేవునికి స్తోత్రం. చాలు, ఆయన చాలు దేవుడు, మనకు సరిపోద్ది, ఇక ఏమీ అక్కర్లేదు. నీవు నాకుండగా ఈ లోకంలో నాకేది అక్కడ అని చెప్పే కాలం వచ్చింది ప్రియులారా. యవనస్తుడైనా సరే బాగా గమనించండి, అందగత్తమైనా సరే, అందగాడమైనా సరే, ఆస్తిపరుడైనా సరే, బలవంతుడైనా సరే, ఎవరైనా సరే ఏదో ఒకరోజు నీ దీపం మారిపోబోతుంది. దేవుని స్తోత్రం కలక సిద్ధపడడానికి, ఆ మహిమా వస్త్రాలు ధరించడానికి ఏం కావాలి మనకి? ఇప్పుడు పరిశుద్ధత. ఇంకో 2 విషయాలు చెప్పి ముగిస్తా. పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి పరిచర్య చేయడానికి పరిశుద్ధతగా ఎవడబడితాడు పరిచర్య చేయకూడదు. సేవ చాలా అద్భుతమైనది. సేవ చేయాలంటే పరిశుద్ధత కావాలి. కామము, క్రోధము, మదము, మాచారం, అసూయ, ఇతరులను కుట్ర, కొత్తంతరం ఇవేమీ కుదరదు. ఇంకో వాక్యం చూపిస్తాను, చూద్దాం. పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 13:1-4 మనం చదువుతున్నప్పుడు, దేవుని చిత్తం జరిగించాలంటే ప్రియులారా గమనించండి, నీవు దేవుని చిత్తం జరిగించాలంటే నీకు పరిశుద్ధత కావాలి. మనోహతో దేవదూత చెప్తాడు, ఇదిగో భార్య భర్తలు ఇద్దరితో, మీరు మద్యమును దానితో కూడినది ఏది కూడా తాగడానికి వీలు లేదు, ఎందుకంటే నేను నీకు కుమారుని ఇస్తున్నాను, వాడు నాజీరు చేయబడతాడు. ఏం చేయబడతాడు? నాజీరు చేయబడతాడు, నా కోసం ప్రశంసింపబడినవాడు. కాబట్టి వాడు దేవుని చిత్తం జరిగించాలంటే నీవేం చేయాలి? ఇప్పుడు తల్లిదండ్రులుగా మీరు మద్యము జోలికి పోవద్దు. దేవునికి స్తోత్రం కలాగ హల్లి చెప్పండి. సరే, చాలా అనుభవాలు ఉంటారు నాకు, అందుకే నేను తక్కువ టైం అడగను. ఒక చిన్న మాట చెప్తాను. నేను ఫైనల్ ఇయర్లో పెళ్లి చేసుకున్నాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఓకే, క్షమించాలి. ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్లో అయింది. ఫైనల్ ఇయర్ ప్రేమించుకుని పెళ్లి చేసేసుకుని కాలేజీకి వెళ్ళాం. ఫైనల్ ఇయర్ అయ్యేసరికి 3వ నెల. ఆ సంవత్సరంలో కొడుకు పుట్టేశాడు. నేను బీఎస్సీ అయిపోయింది, ఆమెకు బీకామ్ అయిపోయింది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను, చెప్పాలి కనుక చెప్తున్నాను.
ఎందుకంటే మద్యం అనేది వచ్చింది కాబట్టి. సరే, ఆ పక్కన ఒక ఆమె అంది, బాబు ఎంతకాలం ఎలాగా సంవత్సరం అయిపోతుంది, ఆడికేమో సెర్లాక్ కొనాలి, పాలు కొనాలి, ఎలాగనైనా ఎలా పెంచుతావు, కనేస్తాం అంత ఈజీగా కనేసావు, ఎలాగంటే ఆమె అంటుంది, ఇదిగో ఎలాగా కాదు కానీ ఏమైనా చేయగల వాడు ఒకడు ఉన్నాడా, సంవత్సరం అంతా ఉపవాస ప్రార్థన చేసి ఆయన ఏదైనా చేసేస్తాడు అంది. అబ్బా నిజమా, యేసుప్రభు ఏమైనా చేస్తాడు అనుకుని నేను ప్రతి శుక్రవారం వేసి 5 గంటల తా స్నానం చేసి సాయంత్రం 5 గంటల వరకు ఏమీ తినకుండా ఏమీ తాకుండా బైబిల్ రీడ్ చేయడం, ప్రార్థన చేసుకున్నాం, బైబిల్ రీడ్ చేయడం, ప్రార్థన. సంవత్సరం అయిపోయిన తర్వాత ఏమి లేదు. ఆ లాస్ట్నే ఒక ఆయన మా ఇంట్లో అద్దుకున్న ఆయన, గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఏం చేస్తాడు బాబా, ఇదిగో ఇప్పుడు దాకా ప్రతి శుక్రవారం ఉపవాసం ఉన్నా కదా, ఈ ఒక్క శుక్రవారం ఆ ఉపవాసం మానేసి నాతో ఎంటర్టైన్మెంట్ కూర్చో అన్నాడు. సరే, ఒక రూమ్ ఇట్టాడు, రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాం. నాకు తాగుడు అలవాట్లేదు. ఆడు మిలిటరీలో పనిచేస్తాడు, ఆయన మిలిటరీ మ్యాన్. 555 ఏదో ఉంది పెద్దదే, ఇంత బాటిల్ ఆవు, అది ఆడు పోసుకున్నాను, నాకు ఇంత పోసాడు. ఫస్ట్ టైం అన్నమాట. తాగు, దేవుడు మజా ఏంటో చూస్తా ఉన్నాడు. సర్లే, ఇప్పుడు దాకా ఉపవాసం చేసాం కదా, ఈరోజు ఎంజాయ్ అనుకున్నాను. కొద్దిగా తాగేటప్పుడు చాలా చేదు వదలగా ఉంది, పర్లేదు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటే వేసేస్తే కొంచెం ఇంతకే కళ్ళు తిరగడం ప్రారంభించింది. జాగ్రత్తగా మౌనంగా మూసుకుని లోనికి వచ్చి పడుకున్నాను. మిడ్నైట్ 12 దాటిన తర్వాత ఒక ఫైన్ స్వరం వినపడదు. నా కుమారుడు ఎఫ్ఎస్సి 5:18 చదువు. వాయిస్ రేజ్ అయింది. బాబోయ్, అసలు నేను తాగేసి ఉన్నాను, ఉపవాసం చేసినప్పుడు మాట్లాడలేదు ఈయన. విచిత్రం కదన్నా, ఉపవాసం చేసినప్పుడు మాట్లాడాలి కదా, ఉపవాసం చేసినప్పుడు మాట్లాడలేదు. కానీ ఇది మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను, చిన్నది తాగి ఒక పెగ్గ మరి ఏంటో కానీ ఇంత వేసి ఇచ్చాను, గ్లాస్ వేసి పడుకుంటే 5:18 చదువుంటే వెన్నలేసి ఎఫ్ఎస్సి పత్రిక 5:18 అలా తెలిస్తే, మధ్యములో దుర్వ్యాపారం కలదు, దాన్ని తాగి మొత్తులై ఉండకూడే అచ్చి కొట్టేయండి నన్ను. అబ్బా అంటే అప్పుడు అర్థమైంది నాకు, ఓహో మన రూటు వేరే, ఆయన రూటు వేరే, మన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. అమ్మాయిలు వచ్చాయి, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఇంటర్మీడియట్లో 18వ సంవత్సరంలో మాట్లాడిన దేవుడు మరలా మాట్లాడాడు. కాబట్టి ఒక తీర్మానం చేద్దాం, ఎస్ అంటావా నువ్వు అంటావు, ఎస్ అంటాను. నీ సర్టిఫికేట్లో నా సర్టిఫికేట్ కలిపి పక్కనటే మనం ఇద్దరం సేవకి వెళ్ళిపోతాం. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, సేవకి వెళ్ళిపోదాం. అంటే ఎందుకు ఈ గొప్పలుగా చెప్పడం, నేను మద్యముతో మనం ఉన్నప్పుడు ఆ విషయంలో కూడా దేవుడు మన పక్షాన ఉన్నట్లయితే మనతో తప్పకుండా మాట్లాడి ఆయన మన పక్షానికి ఏం చెయ్యాలో అది చేస్తాడు. ఆయన చిత్తంలో నీవు ఉన్నప్పుడు ఏది చేయకూడదో ఏది చేయాలో సమస్తమును ఆయన చేతుల మీదుగా నీకు అప్పగిస్తాడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. నువ్వు అనుకుంటే రాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం జరిగించడానికి ఏం కావాలి మనకి? పరిశుద్ధత. చెప్పండి, ఏం కావాలి? ఇంకొక 2 విషయాలు చెప్తాను. 1 సమూయేలు గ్రంథం 16:14 మొట్టమొదటి కింగ్ కనబడతాడు సౌలు. బా, చాలా ఎత్తరి, మంచి సుందరమైన వాడు, ఆజానుబాహుడు, చాలా బాగున్నాడు. ప్రభుత్వాడు కానీ అనుకున్నాడు, చాలా బాగున్నాడు. మా పిల్లలు ఇప్పటికే ప్రార్థన చేసేస్తున్నారు, వీళ్ళకి రాజుని ఇచ్చేద్దాం, వీళ్ళు సూటబుల్ అనుకున్నాడు. అక్కడ పాస్టర్ గారికి చెప్పేశాడు, నాయన రేపు పొద్దున పంపించేస్తున్నాను, వేసి వారికి తైలం వేసేసి అభిషేకం చేసి అన్నాడు. అభిషేకం అయిపోయింది. సౌలుకి ఏమైపోయింది? ఇప్పుడు అభిషేకం అయిపోయింది. అభిషేకం అయిపోయిన తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తన ఇష్ట కోసం తన ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించాడు. 2 విషయాల్లో అవన్నీ చెప్పడానికి సమయం లేదు కంటే స్పీడ్కి వెళ్తున్నాను. ఆ టైంలో పరిశుద్ధాత్మ ఆయనకిచ్చిన దేవుడు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మను మరలా తీసేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలాక. హల్లెలూయా. అప్పుడు దాకా ఆ కొండల అనుభవాల్లో నుంచి వెళ్ళినటువంటి సౌలు, పరిశుద్ధాత్మ పొందుకున్న సౌలుకి ఎప్పుడైతే దేవుని చిత్తం నెరవేర్చకుండా పోయాడో వెంటనే దురాత్మ వచ్చి సౌలుని ఏం చేస్తుందంటే పీడించడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. అలాగా మీలో పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సౌలుని పట్టుకున్నవాడు మనల్ని కూడా పట్టుకుంటాడు. మేము పెద్ద అభిషక్తులం, మేము పెద్ద బిషపులం, మేము పెద్ద అనడానికి లేనే, మేము పెద్ద నీతిమంతులం, మా ప్రార్థన ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకుంటే పనే కాదు. ఎవరినైనా కానీ ఆ దురాత్మ విస్తారంగా పనిచేస్తుంది. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మను కాపాడుకోవడానికి ఏం కావాలి మనకంటే? పరిశుద్ధత. చెప్పండి, ఏం కావాలి?
ఆత్మ మనలో ఉండడానికి అది అలా ఉంటూ మనం చచ్చే వరకు, మనం పరలోకం వెళ్ళే వరకు మనలో అలా ఉండాలి, స్టెబిలిటీగా ఉండాలంటే పరిశుద్ధత కావాలి. చెప్పండి, ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. అది ఎప్పుడు కోల్పోయినా మళ్ళీ ఎవరు రావాలి? ఇప్పుడు దావీదు గారు వచ్చి దవీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము అని మళ్ళీ ఆయన పాట పాడాలి. అప్పుడు మనలో దురాత్మ పోవాలి. కాబట్టి ప్రభునందు దిగుతాడా బాబు అనుకున్నాను నేను. వేరేగా రాకున్నారు, ఇక్కడ ఉన్నారు పాపం. ఆయన చాలా యాక్టివ్గా దిగారు. మీరు దేవుడు మిమ్మల్ని సిద్ధపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. వెంకటేశ్వరరావు గారు, దేవుని సిద్ధపాటు ఇది. అలా నేను అనుకున్నాను. ఒకసారి చిన్న మాట వినండి. యవనస్తుడు, ఆడి పేరు పెద్దిరాజు, మా సంఘానికి చెందినవాడు. మా సంఘానికి వస్తూ వాడు ఇంకొక పాస్టర్ గారిని ఫాలో అయ్యేవాడు. బాప్తిసానికి సిద్ధపడ్డాడు. రేపొద్దున ఇంకా 3 రోజుల్లో బాప్తిసం ఉందా మనకని చెప్పాను. ఓకే నాన్నగారు అలాగే అన్నారు. సరే మాకు వేరే తాడేపల్లిగూడెం దగ్గర కొండ్రపోల్లో ఒక చర్చ ఉంది, అక్కడ చెరువు ఉంది. అలాగే ఆ చెరువులో ఇస్తాను, బాగా ఫ్రీగా ఉంటుందని. సరే నేను మామూలుగా సిద్ధపడమంటే ఇదేంటంటే 3 రోజుల నుంచి అంట ఎవడో పాస్టర్ చెప్పాడంట. ఏమని? 3 రోజులు మంచినీళ్ళు కూడా తాక్కో. నువ్వు మంచినీళ్ళు తాగి బాప్తిసం తీసుకున్నావా, నీ బాప్తిసం సరైనది కాదు అని చెప్పాడంట. నేనేమన్నా ఏం పర్లేదురా, హ్యాపీగా బాప్తిసం తీసుకొని చెప్పాను. నా మాట వినకుండా ఎవడో చెప్పిన మాట విని నాతో వచ్చి అక్కడ బాప్తిసం ఇలా ముంచుతుంటే ఆడు ఇంకా పైకి వస్తలేదు. ఆడు మునిగిపోతున్నాడు. నాకు గుండె గుజేలమనిపోయింది. అప్పుడే కొత్తగా బాప్తిసాలు ఇస్తున్నాను నేను. అది 50దో ఎన్నోదో అది. వీడు మునిగిపోతున్నాడు. కుర్రలంతా పైకి వచ్చి పైకి లాగి బయటకు ఇచ్చి కక్కేసాడు పాపం. మొత్తం నీరు ఒకరు కక్కేస్తే ఏంటి సంగతి అంటే వాళ్ళు అంటున్నారు, ఏమండి ఈడండి మేము మాట వినకుండానండి ఆయన చెప్పాడంటే 3 రోజులు ఉపవాసం చేయమనంటే. ఇవి ఉన్నాయా? ఇది ఉందా? నపుంసకుడు దారిలో వెళ్ళిపోతే ఏమన్నాడు? అదిగో నీళ్ళు రక్షణ. దేవునికి స్తోత్రం కలాక. హల్లెలూయా. కొత్త బట్టలు ఉన్నాయా బాప్తిసానికి? గారు ఉన్నాయా? లూదియా ఇంటికాడ రక్షణ పొందినప్పుడు కొత్త బట్టలు ఉన్నాయా? కొర్నేలి ఇంట్లో రక్షణ పొందినప్పుడు కొత్త బట్టలు ఉన్నాయా? ఏమీ లేవే. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినవి? ఆచార వ్యవహారాలు కాదు మనకు కావాల్సింది. దేవునికి స్తోత్రం కలాక. హల్లెలూయా. ఏం కావాలి ఇప్పుడు మనకి? బైబిల్ వాక్యానుసారమైన జీవితం. పాస్టర్ గారు ఏదో చెప్పారని గుడ్డేది చేతిలో పడ్డట్టు వెళ్ళిపోవద్దు. ఆయన చెప్పింది అందులో ఉందో లేదో చూసి ఆ విధంగా ప్రవర్తించండి. అందులో ఉన్నటువంటి యేసయ్య నామానికి మహిమ తీసుకురండి. అందులో ఉన్న వాక్యపు విలువను మీ హృదయాలకు, మీ దేహానికి అన్వయించుకోండి. ప్రతిరోజు పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండడానికి ప్రార్థన చేసి ప్రయత్నం చేయండి. పరిశుద్ధత చాలా కష్టం. ట్రై. 10th క్లాస్ ఫెయిల్ అయ్యామనుకోండి, మరి ఏం ఇబ్బంది పడకరా, మార్చికి రాసుకో, సెప్టెంబర్కి రాసుకున్నావు. ఎంతసార్లు రాసుకో పాస్ అయినప్పుడు పాస్ అవుతావు అన్నట్టుగా కాకుండా ప్రతిరోజు ప్రభువా ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తే, ఒకవేళ నువ్వే నా దగ్గరికి వస్తే నాకు యోగ్యత ఉందా అని ప్రతిరోజు నువ్వే కౌంటర్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలాగ. హల్లెలూయా. రక్షించబడిన వీళ్ళకి మాత్రమే కాదు, మనమందరం ప్రతిరోజు దానికోసమే ప్రాకులాడాలి. దేనికోసం చెప్పండి పిల్లలు? అద్భుతాలా, ఆశ్చర్యకరాలా, ఇంకా ఏదో చేస్తాడా? కాదు. అదంతా అయిపోయింది కాలం. ఏ సమయంలో అయినా సరే ఆయన రావచ్చు, ఏ సమయంలో అయినా రాకపోయినా నువ్వు పోవచ్చు. ఇది మాత్రం కన్ఫామ్. కాబట్టి ఎత్తబడే గుంపులో ఉండాలన్నా, పోగు చేయబడే గుంపులో ఉండాలన్నా, దేవుని ఆత్మ నీలో ఉండాలి అన్నా, నీవు దేవుని యొక్క నివాసంలో చేరాలన్నా, పరలోకంలో కోట్ల దూతలతో నువ్వు కూడా పరిశుద్ధుడు అనబడే గుంపులోకి చేరాలన్నా కేవలం ఒకే ఒకటే. ఏంటది? పరిశుద్ధత. చెప్పండి, అందరూ చెప్పండి. అందుకనే మన ప్రతి కార్యక్రమానికి పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నింపగలరా, వరదూతలైనా దేవునికి మహిమ కలుగాక.
ప్రేమతో చెప్తున్నాను. అద్భుతాల కోసం చూడొద్దు, ఆశ్చర్యాల కార్యాల కోసం చూడొద్దు. ఆయన చిత్తం జరిగించు. ఆయన పరిశుద్ధతలోకి నువ్వు కూడా వచ్చాయి. వెంటనే నువ్వు అడగకముందే అన్నీ సిద్ధపరిచి ఇదిగో అంటాడు. అప్పుడు నువ్వు తీసుకుంటూ ఉంటుంది. అది కిక్కు. దేవుని స్తోత్రం కలాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి యవనస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, బయట చెప్పే తప్పుడు బోధల వైపుకి వెళ్ళొద్దు. మీ సంఘంలో ఉండండి. మీ స్థానిక సంఘంలో మీ సేవకుడు చెప్పే మాటలు వినండి. అద్భుతాల వైపుకి, తైలాభిషేకాల వైపుకి, అంజూరపాల వైపుకి, లేకపోతే కొడుకు కావాలా, కూతురు కావాలా, దా వచ్చే అని వాళ్ళ దగ్గరికి, లేకపోతే అది కావాలి ఇది కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. మనకు కావలసిన వాడు పైన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలక. మనందరిలోనూ ఉన్నాడు. ఆయన మనల్ని సిద్ధపరిచి పరిశుద్ధపరచను గాక. ఆమె చేద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కుమారుడైన క్రీస్తుకు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహాయమును ఈ సాయంకాలం జరుగుతున్నటువంటి సభకును కూడి వచ్చిన మాకును విశ్వాసులకును పరిచారకులకును సదాకాలము తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.